అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ముందుగా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం సగ్గుబియ్యం దద్దోజనం. శివరాత్రి రోజు మనమైతే ఉపవాసం ఉంటాం, కానీ పిల్లలకేం ఉపవాసం అండి? వాళ్ళు ఏం ఉపవాసం ఉండరు కదా, అసలు ఫాస్టింగ్ చేయరు, అసలు చేయించొద్దు కూడా. అయితే శివరాత్రి అనగానే అందరి ఇంట్లో సాయంత్రం మనం వండుకునేది సగ్గుబియ్యం కదా. సగ్గుబియ్యం దద్దోజనం చేసే ముందు నేను ఆల్రెడీ సగ్గుబియ్యంని 4-5 గంటలు నానబెట్టి పెట్టుకున్నానండి. తరువాత నీళ్ళన్నీ తీసేసాను. చూడండి, ఇలా పొడి పొడిగా ఉన్నాయి కదా. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఒక గిన్నె పెట్టుకున్నాను. అలాగే గిన్నెలో జాలి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఇందులో వేసేసి నీళ్ళల్లో కొద్దిసేపు ఉడకబెడదాం. ఆల్రెడీ చాలా సాఫ్ట్గా నానిపోయి ఉన్నాయి సగ్గుబియ్యం. సో ఎక్కువ టైం ఏం తీసుకోదండి, 1-2 నిమిషాలలో మంచిగా లోపలంతా ఉడికిపోతాయి. అప్పుడు అలా ఉడికిన సగ్గుబియ్యంతో మనం చేసుకుందాం సగ్గుబియ్యం దద్దోజనం. చూడండి, అక్కడ మన సగ్గుబియ్యం లైట్ గా ఉడుకుతున్నాయి కదా. యాక్చువల్ గా సగ్గుబియ్యంని కర్రపెండలం అనే దుంపతో చేస్తారండి. శివరాత్రి రోజు ఎక్కువగా అందరు దుంపలు తింటూ ఉంటారు కదా, కర్రపెండలంతో చేసిన సగ్గుబియ్యం. అలాగే చిలకడ దుంప, కందగడ్డ అన్ని ఈ రోజు దుంపల కూరలు తింటూ ఉంటారు కదా. యాక్చువల్లీ దుంపలు తింటే దుంపల్లో చాలా పిండి పదార్థం ఉంటుంది. ఇంకా దుంపలు తిన్న వెంటనే మనకి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుందండి. అందుకే పొద్దుంతా రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం దుంపల్ని ఉడకబెట్టుకొని తింటారనమాట. సో ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడుకుతున్నాయి కదా. అన్ని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా అయ్యాయంటే సగ్గుబియ్యం ఉడికాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను. సగ్గుబియ్యం దద్దోజనం ఓన్లీ శివరాత్రి రోజనే కాదండి, ఎప్పుడైనా సరే చాలా లైట్ గా కడుపుకి హాయిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయాయి. మరి ఎక్కువగా ఉడికిపోయాయి అనుకోండి పేస్ట్ లాగా అవుతాయి. అలా ఎక్కువగా ఉడకబెట్టకుండా చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసేద్దాం. కానీ సగ్గుబియ్యం దద్దోజనం చేసుకోవడానికి మటుకి ముందుగా సగ్గుబియ్యంని చాలాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యంని అన్ని ఇందులో వేసేసాం కదా. కానీ వెంటనే కాకుండా కాసేపు పక్కన పెడితే చల్లగా అయ్యి కొంచెం పొడి పొడిగా అవుతాయి అన్నమాట. సో మన సగ్గుబియ్యంని ఇలా పక్కన పెట్టేసుకొని మనం అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నేను ఈరోజు దద్దోజనంలో ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇక్కడ యాపిల్ తీసుకున్నాను, అలాగే బ్లాక్ గ్రేప్స్, అలాగే గ్రీన్ గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో బ్లాక్ కలర్లో 2 రకాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం చాక్తో కట్ చేసుకుందాం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా. మరి సగ్గుబియ్యం దద్దోజనంలో మటుకి మనం ఫ్రూట్ రైస్ చేసుకుంటాం కదా, ఫ్రూట్స్ రైస్లో చాలా ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేసుకుంటాం కదా. అలా కాకుండా దద్దోజనంలో కొంచెం కొంచెం అక్కడక్కడ ఫ్రూట్స్ తగిలేలాగానే వేయాలి. చూడండి, నేను యాపిల్ 2 ముక్కలు తీసుకున్నాను. ఇలా పిల్లలు స్పూన్తో తింటే నోట్లోకి వెళ్ళిపోయేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే గ్రేప్స్ని కూడా పిల్లలకి సగ్గుబియ్యం అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. చాలా మంది ఎవరికైనా జ్వరం వచ్చినా లేదా లూజ్ మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఓన్లీ ఆ టైంలోనే సగ్గుబియ్యం ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు అయినా లేదా కొంచెం చక్కెర అయినా వేసి ఇస్తూ ఉంటారు కదా. అలా కాదండి, సగ్గుబియ్యంని ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. సగ్గుబియ్యంని ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు ఇస్తారంటే సగ్గుబియ్యం తాగగానే మనకి ఇన్స్టెంట్ గా శక్తి వస్తుంది, చాలా బలం వస్తుంది. ఆల్రెడీ ఒంట్లో బాగాలేని వాళ్ళు వీక్ గా ఉంటే కష్టం కదా, అందుకని ఇన్స్టెంట్ గా శక్తి రావడానికి సగ్గుబియ్యం ఇస్తారండి. సో ఇప్పుడు మిగతా ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను కదా, గ్రేప్స్, యాపిల్ కట్ చేసుకుని వీటిని ఇలా కాసేపు పక్కన పెట్టేద్దాం. అలాగే నేను ఈరోజు కందగడ్డ తీసుకున్నానండి. కందగడ్డ అంటే నాకు చాలా ఇష్టం, తొందరగా ఉడికిపోతుంది.
సో పిల్లలకి మనం ఎప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చినా కూడా పక్కన ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. ఈరోజు మనం కందగడ్డ ఇస్తున్నాం. అందుకే ఫస్ట్ కందగడ్డని ఇలా కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ మన దగ్గర వేడి నీళ్ళు ఉన్నాయి, అందుకని మళ్ళీ ఒకసారి జాయిల్ పెట్టుకొని ఈ కందగడ్డని ఇందులో వేసి ఉడకబెట్టుకుందాం. కందగడ్డ కూడా చాలా తొందరగా ఉడికిపోతుందండి, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా మందికి అయితే కందగడ్డ రుచే తెలియదు, ఇంకా నచ్చదు కూడా. అలా రుచి తెలియని వాళ్ళు, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే కందగడ్డని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులో మెల్లిగా కందగడ్డ ఉడుకుతుంది కదా, దీన్ని అలా కాసేపు వదిలేద్దాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నేను తాలింపు వేస్తున్నాను, కానీ నేను జీలకర్ర అస్సలు వాడట్లేదు, ఓన్లీ ఆవాలే తీసుకున్నాను. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం, ఇంగువ, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోలేదు, ఓన్లీ జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక అవి కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. ప్యాన్లో నూనె వేడిగా అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు, అలాగే సన్నగా తరిగిన అల్లం, అల్లంతో పాటు కొంచెం ఇంగువ. ఇంగువ వేసిన తర్వాత జీడిపప్పు. జీడిపప్పు కూడా వేసి మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, తాలింపు ఇక్కడ రెడీగా ఉంది. అలాగే ఇక్కడ కందగడ్డ కూడా ఉడికిపోయింది. ఇక్కడ మన సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకుందాం. పెరుగుని ఉండలు లేకుండా ఇలా గిల కొట్టుకుందాం. పెరుగులో ఉండలన్నీ పోయిన తర్వాత ఇందులో సగ్గుబియ్యంకి కావాల్సినంత ఉప్పు, సగ్గుబియ్యంలో ఉప్పు వేసేసాను. ఈ పెరుగుని ఇలా గిల కొట్టుకున్న తర్వాత సగ్గుబియ్యంలో వేసేసి, పెరుగు చాలా చిక్కగా ఉంది కదా, కొంచెం నీళ్లు, కొంచెం అంటే కొంచెమే నీళ్ళు ఈ బౌల్లో వేసుకొని సగ్గుబియ్యంలో వేసుకుందాం. ఈ కొంచెం నీళ్లు వేసుకొని ఇందులో వేసిన తర్వాత ఒకసారి సగ్గుబియ్యంతో పాటు పెరుగుని ఇలా కలపాలి. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేసాయి కదా, ఒక్కటి కూడా అంటుకోలేదు కదా. ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్, మీ దగ్గర ఇంకా వేరే ఏ ఫ్రూట్స్ అయినా ఉంటే అవి కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఫ్రూట్స్ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న తాలింపులో జీడిపప్పుని మటుకి పక్కన పెట్టేద్దాం. జీడిపప్పుని పక్కన పెట్టిన తర్వాత ఈ తాలింపు అంతా ఈ దద్దోజనంలో వేద్దాం. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఏంటి జీడిపప్పు తాలింపులో వేసి ఎందుకు పక్కన పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, లంచ్ బాక్స్లో పెట్టిన తర్వాత పైనుండి వేస్తే చూడడానికి అందంగా ఉంటాయి కదా, అందుకని జీడిపప్పుని పక్కన పెట్టాం. ఇప్పుడు దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కందగడ్డ, దాన్ని ఒక బౌల్లో వేసేద్దాం. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, మనం తీసుకున్న కందగడ్డకి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని ఫస్ట్ ఒక సైడ్న కందగడ్డని పెట్టేద్దాం. కందగడ్డ ముక్కల్ని ఇలా వేసేసిన తర్వాత అలాగే మనం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం దద్దోజనంని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు తాలింపులో ఉన్న జీడిపప్పుని పైన వేద్దాం. వేసిన తర్వాత చివరలో కొంచెం కొత్తిమీర, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్
పైన లైట్గా ఇలా కలర్ కోసం అండి, మరీ ఎక్కువ కాదు, చూడండి ఇంతే. మరి ఎక్కువగా వేస్తే టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. చూడండి లైట్గా పైన వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేసిన సగ్గుబియ్యం దద్దోజనం, అలాగే ఉడకబెట్టిన కందగడ్డ. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యం దద్దోజనం తయారీ విధానం. ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు యాపిల్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ ముక్కలుగా కట్ చేసుకొని తరువాత కందగడ్డను ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడయ్యాక అందులో ఆవాలు, అల్లం, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఉడికిన సగ్గుబియ్యంలో ఉప్పు, పెరుగు, ముందుగా కట్ చేసిన పండ్ల ముక్కలు, మనం చేసి పెట్టుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి. తరువాత ఉడికిన కందగడ్డలో ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొని చివరగా లంచ్ బాక్స్ లో కందగడ్డ ముక్కలు, సగ్గుబియ్యం దద్దోజనం, మనం వేయించుకున్న తాలింపులోని కాజు, కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి గార్నిష్ చేసుకుంటే సగ్గుబియ్యం దద్దోజనం రెడీ. మరి ఈ రోజు సెలవు తీసుకునే ముందు ప్రేక్షకులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో స్వప్న మీ ముందుంటుంది, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.